చంద్రబాబు నాయుడు గారి కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలే ఒక్కొక్కసారి వాళ్ళ నాయకత్వం మీద, వాళ్ళ ప్రభుత్వంలోని అధికారుల మీద, లేదా ఈ కూటమి పార్టీలలోనే ఉన్నటువంటి మిగిలిన నాయకుల మీద ఏదో ఒక రూపంలో అసంతృప్తినైతే వివిధ సందర్భాల్లో వ్యక్తం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ చాలా చోట్ల వాళ్ళ పార్టీలోనే వర్గ రాజకీయాలు కూడా ఉంటూ వస్తూ ఉన్నాయి. వాస్తవానికి మనం మోంతా తుఫాన్ వచ్చి తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు వర్సెస్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి వ్యవహారం ప్రస్తుతానికి సైడ్ అయినట్లుగా అనిపిస్తుంది. కానీ మరి ఇంటర్నల్గా ఏం జరిగిందో, ఏం మాట్లాడారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో బయటకైతే తెలియట్లే. వాళ్ళు కూడా ఇద్దరు ప్రస్తుతానికైతే సైలెంట్గానే ఉన్నారు. మరి అది మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు అప్డేట్ వస్తుందో దానికి సంబంధించి చూడాలి. ఈ క్రమంలో ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గల్లా మాధవి గారు, ఎమ్మెల్యే గారు, మీడియా సమావేశం పెట్టి మరి మేడంది ఆవేదన అనాలో, ఆగ్రహం అనాలో, అసంతృప్తి అనాలో తెలియదు కానీ అధికారుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏమని? నియోజకవర్గంలో నాకు తెలియకుండానే అధికారులు పనులు చేసేస్తున్నారు అని, చివరికి తుఫాన్ సాయాన్ని కూడా నన్ను పిలవకుండానే వాళ్ళే ఆ కార్యక్రమం కానిచేస్తున్నారు అని, కనీస ప్రోటోకాల్ కూడా ఫాలో అవ్వడం లేదు అని, అధికారులది అమాయకత్వము, అహంకారము అర్థం కావట్లేదు అని, పేదలు సచివాలయాలకు వెళ్తే కనీసం ఒక్క పని కూడా కాని పరిస్థితి ఉంది అని, ఈ అధికారుల మీద ముఖ్యమంత్రి గారి దగ్గరే తేల్చుకుంటాను అని, ఇప్పుడు అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు, అధికార పార్టీ ఎమ్మెల్యే అయిండుకొని అధికారులు తనని పిలవడం లేదు అంటే బహుశా ఇక్కడ ఇంకెవరి దగ్గర నుంచి వచ్చిన డైరెక్షన్స్ కానీ చూడాల్సి ఉంటుంది. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఎందుకొని తనను పిలవకుండా అధికారులు కార్యక్రమం చేయడం ఏంటి? తనను పిలవకుండా అంటే మినిమం ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే కాదు అని అంటే సరే, అధికారులు ఆ విధంగా ఉంటారేమో. అధికార పార్టీ ఎమ్మెల్యేని ఆ విధంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు అధికారులు అంటే మరి డెఫినెట్లీ దీని వెనకలు ఇంకేదో రాజకీయ వ్యవహారమో, లేకుంటే ఆధిపత్యమో, లేకుంటే మరొకటో నడుస్తూనే ఉన్నట్లున్నాయి. మరి ఈ విషయంలో కూడా వాళ్ళ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని ఈ ఉన్న సమస్యను పరిష్కరిస్తారా, లేకపోతే ఇంక అధికారులు ఇలాగే కంటిన్యూ అయితే తర్వాత ఈ ఎమ్మెల్యే ఏం చేస్తారు అన్నది చూడాలి.